ఇది వివో T3 అల్ట్రా. చాలా రోజులైంది ఈ ఫోన్ లాంచ్ అయ్యి కూడా. సెప్టెంబర్ 12th ఏమో లాంచ్ అయింది. సెప్టెంబర్ 19th ఏమో సేల్కి వచ్చింది. ఆ టైంలో ఏంటంటే మనం సేల్స్ హడావిడిలో పడి ఈ ఫోన్ కొనడానికి కుదరలేదు. మొత్తానికి ఈ రోజు ఈ ఫోన్ కొని మీకోసం రివ్యూ చేసుకొస్తున్నా. అయితే స్పెసిఫికేషన్స్ చూసి ఒక ఫోన్ ని జడ్జ్ చేయకూడదు అని చెప్పడానికి ఈ ఫోన్ బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఈ నాన్ పేపర్ స్పెసిఫికేషన్స్ చూస్తే చాలా ఎక్సలెంట్ ఉంటాయి. స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది 6.78 inches 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. Dimensity 9200 ప్లస్ ప్రాసెసర్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5500 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్. ఇవన్నీ చూసి మనం ఏమనుకుంటామంటే ఆ బడ్జెట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ అని మనకి ఆ ఫీలింగ్ వస్తుంది స్పెసిఫికేషన్స్ చూస్తే. బట్ ఫోన్ వాడిన తర్వాత నాకు అర్థమైంది ఈ ఫోన్ లో చాలా ఫ్లాస్ ఉన్నాయి. అందుకే నేను ఎప్పుడు ఒపీనియన్ వీడియోస్ కూడా చేయను. అంటే ఫోన్ లాంచ్ అయిన వెంటనే ఆ స్పెసిఫికేషన్స్ చూసి నా ఒపీనియన్ చెప్పను. ఎందుకంటే ఫోన్ వాడిన తర్వాతే దాని ఉన్న ఫ్లాస్ అర్థం అవుతాయి. స్పెసిఫికేషన్స్ చూసి మనం ఏం చెప్పలేము. అందుకే మోస్ట్లీ నేను ఒపీనియన్ వీడియోస్ అవాయిడ్ చేస్తుంటా. ఎనీవే ఈ ఫోన్ ని 31,000 రూపీస్కి లాంచ్ చేశారు. 3,000 రూపాయలు కార్డ్ ఆఫర్ వేసుకున్నా 29,000 రూపాయలకి ఫోన్ దొరుకుతుంది. సో 29,000 రూపీస్ పెట్టి ఫోన్ కొనుక్కోవచ్చా, దీనిలో నేను చెప్పిన ఫ్లాస్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్లీ బాక్స్ చూసుకుంటే బాక్స్ లో మనకి అన్ని ప్రొవైడ్ చేస్తుంటారు. బాక్స్ లో మనకి ఫోన్ తో పాటు కేస్ ఉంటుంది, పేపర్ వర్క్ ఉంటుంది, సిమెట్రిక్ పిన్ ఉంటుంది, 80 watts ఛార్జర్ ఉంటుంది, టైప్ సి కేబుల్ ఉంటుంది అండ్ ప్రీ అప్లైడ్ గా స్క్రీన్ గార్డ్ ఉంటుంది. ఎవ్రీథింగ్ బాక్స్ లో అన్ని ప్రొవైడ్ చేశారు. మీరు బయట ఏం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్లీ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. బ్యాక్ సైడ్ ఇది గ్లాస్ బాడీతో వస్తుంది. డిజైన్ మాత్రం ఇక్కడ చూసినట్టుంది కదా, ఇది IQ Z9S డిజైన్ తో వస్తుంది. సో పక్కన పెట్టి చూస్తే సిమిలర్ గా ఉంటాయి, డిజైన్స్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి. కాకపోతే కొంచెం ప్రీమియం ఉంది. బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీతో వస్తుంది. మ్యాట్ ఫినిషింగ్, మీకు ఫింగర్ ప్రింట్స్ ఏం అట్రాక్ట్ చేయదు. కాకపోతే కెమెరా బంప్ కొంచెం ఎక్కువ ముందుకు, చాలా ఎక్కువ ముందుకు వచ్చింది. లైక్ మీరు ఏదైనా సర్ఫేస్ టచ్ చేసినప్పుడు కూడా ఎక్కువగా షేక్ అవుతుంది. ఫ్రంట్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్ తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఏం యూజ్ చేయాల, స్కాట్ సెన్సేషన్ గ్లాస్ తో ప్రొటెక్ట్ చేశారు. పైన మనకి సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. కింద మెయిన్ స్పీకర్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది, మెయిన్ మైక్ ఉంది, సిమ్ ట్రే ఉంది. అందులో మీరు అట్ టైం 2 సిమ్లు వేసుకోవచ్చు. మెమరీ కార్డ్ వేసుకునే స్లాటే ఉండదు. లెఫ్ట్ సైడ్ ఖాళీగా ఉంది. రైట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, పవర్ బటన్ ఉంది అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ కూడా ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కెమెరాస్ కూడా 2 కెమెరాస్ పెద్ద మాడ్యూల్లో ఉన్నాయి అండ్ కింద ఆరా ఫ్లాష్ లైట్ తో వస్తుంది. ఓవరాల్ గా డిజైన్ మీ పర్సనల్ చాయిస్, మీకు నచ్చిందా చెప్పండి. నాకైతే అంత అట్రాక్టివ్ అనిపిల్ల. అండ్ వెయిట్ బ్యాలెన్సింగ్ కూడా కొంచెం హెవీగా ఉంది. 198 grams వెయిట్ ఉంది. సరే 5500 mAh బ్యాటరీ కాబట్టి ఓకే, యాక్సెప్టబుల్. అండ్ డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ, ఇది 6.78 inches 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. మీరు ఈ రిజల్యూషన్ ని చేంజ్ చేసుకోవచ్చు. మీరు 1.5K రిజల్యూషన్ తో ఫోన్ యూజ్ చేస్తే మీకు ఛార్జింగ్ ఎక్కువసేపు రాదు, ఫాస్ట్ గా లాగేస్తుంది. అదే మీకు ఛార్జింగ్ కొంచెం ఎక్కువసేపు రావాలనుకుంటే సెట్టింగ్స్ లో రిజల్యూషన్ చేంజ్ చేసుకోవచ్చు. ఫుల్ హెచ్డీకి రిజల్యూషన్ చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు బ్యాటరీ లైఫ్ ఎక్కువ రావాలనుకుంటే డిస్ప్లే రిజల్యూషన్ కొంచెం తగ్గించుకోవాలి. అండ్ రిఫ్రెష్ రేట్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. 60 Hz కానీ 120 Hz కానీ, లేదంటే స్మార్ట్ స్విచ్ పెట్టుకోవచ్చు. అంటే మనం చేసే టాస్క్ బట్టి ఆటోమేటిక్ గా రిఫ్రెష్ రేట్ అడ్జస్ట్ చేసుకుంటుంది. ఓవరాల్ గా డిస్ప్లే వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. కలర్స్ చాలా వైబ్రెంట్ కలర్స్ కనిపిస్తున్నాయి, బ్రైట్ కలర్స్. మీరు యూట్యూబ్ లో 4K వీడియోస్ చూసుకోవచ్చు, HDR వీడియోస్ ప్లే అవుతున్నాయి అండ్ అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ ని HD క్వాలిటీలో చూడొచ్చు. ఓవరాల్ గా డిస్ప్లే చాలా బాగుంది ఆ ప్రైస్ కి. బ్రైట్నెస్ కూడా ఇండోర్ లో నాకు ఇంచుమించు 950 nits దాకా టచ్ అయింది. అండ్ సన్ లైట్ లోకి వెళ్తే 1500 నుంచి 1600 nits దాకా వస్తుంది. కొంచెం ఇచ్చుంటే బాగుంది అనిపించింది. పీక్ బ్రైట్నెస్ HDR కంటెంట్ స్ట్రీమ్ చేసేటప్పుడు పీక్ బ్రైట్నెస్ 2000 nits దాకా టచ్ అవుతుంది. ఓవరాల్ గా అవుట్డోర్ కొంచెం ఎక్కువ ఇచ్చుంటే బాగుంది అనిపించింది. బట్ ఇండోర్ లో మాత్రం బ్రైట్నెస్ సఫిషియంటే. ఓవరాల్ గా డిస్ప్లే బాగుంది. ఇది కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే పెద్ద ప్రాబ్లం లేదు, కానీ సౌండ్ క్వాలిటీ, నాకు సౌండ్ క్వాలిటీ అంత నచ్చలేదు. మెయిన్గా దీనిలో డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదు. సరే డాల్బీ అట్మాస్ పక్కన పెట్టినా ఇది స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. పైన కింద 2 స్పీకర్స్ ఉంటాయి. ఇయర్ పీసెస్ సెకండరీ స్పీకర్ యాక్ట్ అవుతుంది. బట్ స్టీరియో సెపరేషన్ అయితే అస్సలు బాగాలేదు. మీకు రైట్ సైడ్ నుంచి ఎక్కువ వాల్యూమ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ నుంచి చాలా తక్కువ వాల్యూమ్ వస్తుంది. అండ్ వచ్చే వాల్యూమ్ కూడా మీకు లౌడ్ లేదు అండ్ షార్ప్నెస్ లేదు. ఏదో వస్తుందంటే వస్తుంది అన్నట్టుంది. సౌండ్ క్వాలిటీ డిసప్పాయింట్ అవుతారు, బట్ డిస్ప్లే మాత్రం బాగుంది. అండ్ పర్ఫార్మెన్స్, ఇది మీడియాటెక్ Dimensity 9200 ప్లస్ ప్రాసెసర్తో వస్తుంది. ఈ Dimensity 9200 ప్లస్ ప్రాసెసర్ అనేది మీకు స్నాప్డ్రాగన్ తో కంపేర్ చేసుకుంటే 8 Gen 2 ప్రాసెసర్ కి కొంచెం నియర్గా వస్తుంది అనమాట. ఆర్కిటెక్చర్ బేస్ లో చూసుకుంటే మీకు దీనిలో ఉన్న CPU 8 Gen 2 కన్నా బెటర్ CPU ఉంటుంది దీనిలో. బట్ ఓవరాల్ గా చూసుకుంటే 8 Gen 2 కి క్లోజ్ గా వెళ్తుంది అనమాట ఈ ప్రాసెసర్. అండ్ దీనిలో వీళ్ళు మార్కెటింగ్ చేయడం 4000 mm² వేపర్ ఛాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ యూజ్ చేశారంట. సో గేమ్స్ ఆడేటప్పుడు హీట్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి వీళ్ళైతే అడ్వర్టైజ్ చేసుకున్నారు. దీని స్కోర్స్ టెస్ట్ చేస్తే ఆండ్రాయిడ్ బెంచ్మార్క్ స్కోర్లో ఇంచుమించు 1.5 million దాకా స్కోర్ చేసింది. 1.46 million స్కోర్ చేసింది. అండ్ CPU థ్రాటల్ టెస్ట్ చేసినప్పుడు 83% వరకు థ్రాటల్ అయింది, కొంచెం ఎక్కువే. అండ్ స్ట్రెస్ టెస్ట్ చేసినప్పుడు మాత్రం ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ టెస్ట్ చేస్తే 59.1% స్టెబిలిటీ చూపించింది. ఇది చాలా తక్కువ, ఆ ప్రైస్ లో చాలా తక్కువ. ప్రాసెసర్ అయితే స్టేబుల్ గా లేదు ఫస్ట్ థింగ్. అండ్ గీక్బెంచ్ స్కోర్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఓవరాల్ గా ప్రాసెసర్ అయితే అంత స్టేబుల్ గా లేదు. మీరు గేమ్స్ ఆడేటప్పుడు మీరు BGMI స్మూత్ ఎక్స్ట్రీమ్లో మాత్రం ఆడొచ్చు. 90 FPS సపోర్ట్ అయితే లేదు, ఎక్స్ట్రీమ్ ప్లస్ సపోర్ట్ లేదు. మేబీ అప్డేట్లో ఇవ్వచ్చు. యాజ్ ఆఫ్ నౌ అయితే ఎక్స్ట్రీమ్ వరకు ఆడుకోవచ్చు, లేదంటే అల్ట్రా HDR ఎక్స్ట్రీమ్ అంతవరకు ఆడుకోవచ్చు. గేమింగ్ ఆడుతున్నప్పుడు మాత్రం గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎక్కడ ప్రాబ్లం లేదు, స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంది. గేమ్ ఆడుతున్నప్పుడు ఎక్కడ ల్యాక్స్ అవడం కానీ, ఫ్రేమ్ డ్రాప్స్ అవడం కానీ, స్ట్రక్ అవడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. స్మూత్గానే ఉంది గేమ్ ప్లే. అండ్ టెంపరేచర్స్ కూడా
గేమ్స్ ఆడుతున్నప్పుడు నేను రిజిస్టర్ చేసింది మాక్సిమం 40-41 డిగ్రీస్ టెంపరేచర్ వరకు నేను చెక్ చేసినప్పుడు వచ్చింది. గేమ్ ఆడుతున్నప్పుడు మాత్రం కంట్రోల్లోనే ఉంది, పెద్దగా ప్రాబ్లం లేదు. కాకపోతే ఎప్పుడైతే ఈ స్టెబిలిటీ నేను చెప్పినట్టు స్టెబిలిటీ టెస్ట్ కానీ, CPU థ్రాటల్ టెస్ట్ కానీ, యాంటిట్యూడ్ బెంచ్ మార్క్ టెస్ట్ కానీ, ఇవన్నీ ఏంటంటే CPU మీద బటన్ వేస్తాయి అనమాట. CPU నుంచి మాక్సిమం హీటింగ్ బయటకు వస్తుంది. ఆ టైంలో నేను చెక్ చేస్తే ఇంచుమించు 49.5 డిగ్రీస్ టెంపరేచర్, అంటే ఇంచుమించు 50 డిగ్రీస్ టెంపరేచర్కి ఈ మొబైల్ రీచ్ అయింది. అది కూడా రూమ్లో ఏసీ వేస్తుంది. రూమ్లో ఏసీ విత్ 27 డిగ్రీస్ టెంపరేచర్. సార్ రూమ్ టెంపరేచర్ 29 ఉంది. 29 డిగ్రీస్ టెంపరేచర్లో ఫోన్ 49.5 డిగ్రీస్, అంటే 50 డిగ్రీస్ అనుకోండి, ఇంచుమించు 50 డిగ్రీస్ టెంపరేచర్ రీచ్ అయిందంటే ఇది స్టేబుల్ కాదు. ఈ ప్రాసెసర్ అనేది స్టేబుల్ కాదు. ఈ ఫోన్లో సమ్ ఇష్యూ అయితే ఉంది, హీటింగ్ ఇష్యూ అయితే ఉంది. బట్ గేమ్స్ ఆడేటప్పుడు అది బయటపడట్లేదు. కానీ మీరు కెమెరాస్ యూజ్ చేస్తున్నా, మెయిన్ వీడియో రికార్డింగ్, మీరు 4Kలో వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఫోన్ చాలా హీట్ అవుతుంది, చాలా వామ్ ఫీల్ అవుతారు. అవుట్డోర్లో మీరు ఏదైనా షూట్ చేస్తున్నా, అవుట్డోర్లో ఏదైనా వీడియోస్ రికార్డ్ చేస్తున్నా ఫోన్ అయితే చాలా హీట్ అవుతుంది. హీటింగ్ ఇష్యూ అయితే ఉంది దీనిలో. బట్ గేమ్స్ ఆడేటప్పుడు మీకు అది తెలియట్లా, సమ్ ప్రాబ్లం అయితే ఈ ఫోన్లో అయితే ఉంది. ఈ ప్రాసెస్ అయితే సరిగ్గా ఆప్టిమైజ్ చేయాలి. అండ్ కెమెరాస్ బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, Sony IMX921 సెన్సార్తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. చూడడానికి బ్యాక్ 50 ఫ్రంట్ 50 అంటే ఎక్సలెంట్ ఉంటుంది అనుకుంటారేమో, అంత సీన్ లేదు. ఫస్ట్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, మీకు ఫొటోస్ డే లైట్లో కానీ నైట్ టైంలో కానీ చాలా యావరేజ్ వస్తున్నాయి. వీడియోస్ కూడా 1080p 30 FPS రికార్డ్ చేసుకోవచ్చు. ఆ క్వాలిటీ కూడా మీకు డే లైటింగ్లో కానీ నైట్ టైంలో కానీ అస్సలు బాగాలేదు. సరే వైడ్ యాంగిల్ పక్కన పెట్టేస్తే మెయిన్ 50 మెగాపిక్సెల్ కెమెరా దగ్గరికి వస్తే డే లైటింగ్లో మీకు మంచి లైటింగ్ కండిషన్లో మాత్రం ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి. మీరు 1x ఫొటోస్ తీసినా, 2x ఫొటోస్ తీసినా చాలా బాగా వస్తున్నాయి. పోర్ట్రేట్ షాట్స్ తీస్తున్నా, 1x పోర్ట్రేట్స్, 2x పోర్ట్రేట్స్ చాలా బాగా వస్తున్నాయి. బ్యాక్గ్రౌండ్ డెప్త్ కానీ, ఆ బ్లర్ ఎఫెక్ట్ కానీ, వైబ్రెంట్ కలర్స్ కానీ ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. అండ్ వీడియోస్ కూడా 4K 60 FPSలో OIS సపోర్ట్ ఉంటుంది. బట్ వీడియో రికార్డ్ చేస్తుంటే వీడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది, డీటెయిల్స్ కానీ షార్ప్నెస్ కానీ అంతా బాగుంది. కానీ వీడియో నాకు అంత స్టేబుల్గా అనిపించలా, బాగా కొంచెం షేక్ అవుతున్నట్టు అనిపించింది, అంత స్టేబుల్గా లేదు. మీకు ఇంకా స్టెబిలైజేషన్ కావాలనుకుంటే 1080p 60 FPSలో అల్ట్రా స్టెబిలైజేషన్ ఉంటుంది. అంటే OIS, AS రెండు అట్ ఏ టైం యాక్ట్ అవుతాయి. అప్పుడు ఏమవుతుందంటే ఇమేజ్ అనేది జూమ్ అయిపోతుంది, చాలా జూమ్ అయిపోతుంది. అండ్ డీటెయిల్స్ కూడా అంత సూపర్గా లేవు. సో 4K శాంపుల్ బెటర్, ఈ 1080p శాంపుల్ కన్నా 4K శాంపుల్ బెటర్ అనిపించింది. అండ్ బొకే వీడియో కూడా ఉంది, బ్యాక్ సైడ్ బ్లర్ అవుతుంది కదా, 1080p 24 FPSలో బ్యాక్ బ్లర్ చేసుకొని బొకే వీడియోస్ తీసుకోవచ్చు. ఈ వీడియో కూడా క్వాలిటీ అయితే బాగాలేదు, డీటెయిల్స్ కనిపించట్లా అండ్ షేకింగ్ వస్తుంది, బాగా షేక్ అవుతుంది. బ్యాక్ మెయిన్ 4K 60 FPS స్టెబిలైజేషన్ మాత్రమే బాగుంది, మిగతా ఏమంతా ఇంప్రెస్ చేయాలి. అండ్ లో లైటింగ్లో లైక్ మాల్స్, థియేటర్స్ అట్లాంటి వాటిలో వెళ్తే మాత్రం ఫొటోస్ బాగానే వస్తున్నాయి. కొంచెం లైటింగ్ బాగుంది అనుకుంటే 1x ఫొటోస్ కానీ, 2x ఫొటోస్ కానీ, పోర్ట్రేట్ షాట్స్ కానీ, 1x పోర్ట్రేట్స్, 2x పోర్ట్రేట్స్ చాలా బాగా వస్తున్నాయి. కాకపోతే ఇంకా లో లైట్లోకి వెళ్తే మాత్రం మీకు కొంచెం బ్రైట్ ఫొటోసే చూపిస్తున్నాయి. కాకపోతే జూమ్ చేస్తే మీకు ఆ డీటెయిల్స్ ఏం కనిపించవు, ఫేస్ అంతా సాఫ్ట్ అయిపోతుంది, స్మూత్గా చేస్తుంది. అండ్ పోర్ట్రేట్ షాట్స్ ఇస్తున్నా 1x పోర్ట్రేట్స్, 2x పోర్ట్రేట్స్ రెండిట్లో ఇలాగే వస్తుంది, ఫేస్ అంతా సాఫ్ట్ అయిపోతుంది. అండ్ నైట్ టైం మీరు ఆరా లైట్ యూజ్ చేసుకోవచ్చు. ఆరా లైట్ అంటే మీకు ఒక హార్ష్ ఫ్లాష్ లైట్ కాకుండా సాఫ్ట్ ఫ్లాష్ లైట్ వస్తుంది అనమాట. సో దానివల్ల మీకు ఫేస్ మీద గట్టిగా లైట్ పడినట్టు అట్లా కాకుండా ఈవెన్గా పడుతుంది అనమాట. బాగుంటాయి ఫొటోస్. ఆరా లైట్లో తీసిన ఫొటోస్ కూడా ఓకే బాగానే ఉన్నాయి. కాకపోతే జూమ్ చేస్తే మీకు మొత్తం సాఫ్ట్ అయిపోయినాయి, డీటెయిల్స్ ఏం కనిపించట్లా. ఫొటోస్ వరకు ఓకే, బట్ నైట్ టైంలో వీడియోస్ వర్స్ట్గా వస్తున్నాయి, చాలా చెత్తగా వస్తున్నాయి. 4K 60 FPS చూసుకుంటే చీకటి, నల్ల చీకటి అనమాట, అసలు ఏం కనిపించట్లా, అక్కడ మనిషి ఉన్నాడా లేదా అని కూడా కనిపించట్లా, అంత చీకటి. సేమ్ మీకు స్టెబిలైజేషన్ ఆన్ చేసిన 1080p 60 FPS కూడా చాలా చీకటికి వస్తుంది. ఓన్లీ బొకే వీడియో చేసేటప్పుడు మాత్రమే మీకు లైటింగ్ ఎక్కువ తీసుకుంటుంది. రిమైనింగ్ ఏ వీడియోస్లో కూడా మీకు లైటింగ్ తీసుకోవట్లా, చాలా చీకటికి వస్తుంది. ఓవరాల్గా లైటింగ్ బాగుంటే మాత్రం బ్యాక్ కెమెరా బాగానే పర్ఫామ్ చేస్తుంది, బట్ లైటింగ్ బాగాలేకపోతే మాత్రం అసలు సరిగ్గా లేదు. అండ్ ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. డే లైటింగ్లో మీరు ఫొటోస్ చూసుకుంటే లైటింగ్ కండిషన్లో ఫొటోస్ బాగానే వస్తున్నాయి, గుడ్. అంత తోపు తురుము అని చెప్పను కానీ 50 మెగాపిక్సెల్ అలాగైతే లేదు, బట్ బాగానే వస్తున్నాయి ఫొటోస్, ఓకే. అండ్ వీడియో 4K 60 FPS రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ కూడా ఓకే బాగానే ఉంది. కాకపోతే లో లైటింగ్లోకి వస్తే మాత్రం ఫ్రంట్ కెమెరా బాగాలేదు. మీకు ఫొటోస్ తీసుకున్నా, పోర్ట్రేట్ షాట్స్ తీసుకున్నా మొత్తం సాఫ్ట్ అయిపోతుంది, ఫేస్ అసలు ఏం డీటెయిల్స్ లేవు, స్మూత్గా అయిపోతుంది. అండ్ వీడియోస్ కూడా చాలా డార్క్ వస్తున్నాయి, చీకటిగా వస్తున్నాయి. ఫ్రంట్ కెమెరా మాత్రం లో లైటింగ్లో బాగాలేదు, డే లైటింగ్లో ఓకే గుడ్ పర్ఫార్మెన్స్ అంతే. బట్ బ్యాక్ కెమెరా లైటింగ్ బాగుంటే బాగా పర్ఫార్మ్ చేస్తుంది, కానీ చీకట్లో వీడియోస్ బాగాలేవు. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా వేస్ట్. ఓవరాల్గా డీసెంట్ కెమెరాస్. ఆ ప్రైస్లో కెమెరాస్ దీనికన్నా మీకు Moto H50 Proలో కెమెరాస్ చాలా బాగుంటాయి. ఓవరాల్గా ఇది మాత్రం కొంచెం డీసెంట్ కెమెరాస్, అంత సూపర్గా ఉండవు. అండ్ నెక్స్ట్ బ్యాటరీ, అది 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 80 watts ఛార్జర్తో దీన్ని ఛార్జ్ చేస్తే 30 minutesలో 63% ఛార్జ్ అవుతుంది. అండ్ 45 minutesలో 90% ఛార్జ్ అయిపోతుంది. ఫుల్ ఛార్జ్ అవడానికి మీకు 50 minutes టైం పడుతుంది. ఓవరాల్గా 0 to 100 50 minutesలో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ డిశ్చార్జ్ గురించి మాట్లాడితే మీరు యూజ్ చేసే సినారియో బట్టి, లైక్ మీరు 1.5K రెజల్యూషన్ పెట్టి 120Hz రిఫ్రెష్ రేట్ పెట్టి మీరు మొబైల్ డేటా మీరు యూజ్ చేస్తే మీకు బ్యాటరీ లైఫ్ ఎక్కువసేపు రాదు. మ్యాక్సిమం ఒక 6 hours బ్యాటరీ లైఫ్ వస్తుంది, ఎక్కువసేపు రాదు. అదే మీరు వైఫై మీద రన్ చేస్తూ
లేదంటే రెజల్యూషన్ తగ్గించుకొని రిఫ్రెష్ రేట్ స్మార్ట్ స్విచ్కి పెట్టుకొని అలా మీరు అడ్జస్ట్ చేసుకుంటే మాత్రం బ్యాటరీ లైఫ్ అనేది బాగానే వస్తుంది. ఎక్స్ట్రీమ్గా నేను టెస్ట్ చేసినప్పుడు మాత్రం కరెక్ట్గా 7 hours స్క్రీన్ టైం వచ్చింది విత్ 1.5K రెజల్యూషన్ 120Hz రిఫ్రెష్ రేట్. వైఫై మీద రన్ చేస్తే నాకు ఇంచుమించు 7 hours స్క్రీన్ టైం వచ్చింది. సో డేటా మీద రన్ చేస్తే మీకు కొంచెం తక్కువ రావచ్చు, 6.5 అట్లా రావచ్చు. సో ఓవరాల్గా బ్యాటరీ లైఫ్ కూడా ఓకే, బట్ 5500 mAh లాగైతే అనిపిలా. ఇంచుమించు ఒక 5000 mAh ఫోన్స్ ఎలా వస్తుందో బ్యాటరీ లైఫ్ దీనిలో కూడా అలాగే వస్తుంది. అది డిపెండ్స్ ఆన్ యూసేజ్. అండ్ ర్యామ్ LPDDR5X ర్యామ్తో వస్తుంది. ర్యామ్ మెమరీలో కూడా యాప్స్ బాగానే ఉంచుకుంటుంది. అండ్ స్టోరేజ్ UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. అండ్ IP68 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. డైరెక్ట్గా వాటర్లో పడ్డా కూడా సర్వే అవుతుంది. అండ్ వివో డైలర్తో వస్తుంది. మీరు కాల్ రికార్డింగ్స్ చేసుకున్నా కూడా అవతల పర్సన్కి ఆ కాల్ రికార్డింగ్ నోటిఫికేషన్ అయితే వినిపించదు. అండ్ ఇది డ్యూయల్ 5G సపోర్ట్ చేస్తుంది. 2 సిమ్లు 5G వాడుకోవచ్చు. అండ్ 5G క్వాలిటీ కూడా, సిగ్నల్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, ఇక్కడ ప్రాబ్లం లేదు. అండ్ 2 years Android అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. అంతా ఓకే. ప్రైసింగ్ 8+ 128GB మోడల్ 32,000 రూపాయలకు లాంచ్ చేశారు. 8+ 256GB మోడల్ 34,000 రూపాయలకు లాంచ్ చేశారు. 12+ 256GB మోడల్ 36,000 రూపాయలు లాంచ్ చేశారు. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి కూడా 3,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఉంది. ఫ్లిప్కార్ట్లో ప్రెజెంట్ చూస్తుంటే మాత్రం ఇది 28,600 ఏమో వస్తుంది. సరే 28,999 అనుకోండి. 29,000కి ఈ ఫోన్ మీకు వస్తుంది అనమాట విత్ కార్డ్ ఆఫర్స్. 29,000కి ఈ ఫోన్ కొనుక్కోవచ్చా అంటే దీనిలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్లో ఫ్లాస్ ఉన్నాయి. డిస్ప్లేలో చూసుకుంటే డిస్ప్లే బాగుంది కానీ సౌండ్ క్వాలిటీ బాగాలేదు. పర్ఫార్మెన్స్ చూసుకుంటే గేమ్ ఆడుతున్నప్పుడు బాగుంది కానీ హీటింగ్ ఇష్యూ ఉంది. నేను చెప్పినట్టు CPU అనేది హీట్ అయిపోతుంది. అండ్ కెమెరాస్ చూసుకుంటే బ్యాక్ కెమెరా ఒక్కటి బాగుంది, వైడ్ యాంగిల్ బాగాలేదు, ఫ్రంట్ కెమెరా బాగాలేదు. బ్యాటరీ చూసుకుంటే ఆప్టిమైజేషన్ సరిగ్గా లేదు, 5500 mAh లా లేదు, 5000 mAh ఆ రేంజ్లో ఉంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా బాగానే ఉంది. ఓవరాల్గా ప్రతి డిపార్ట్మెంట్లో సమ్ ఫ్లాస్ అయితే ఉన్నాయి. అండ్ గేమింగ్ ఆడుతున్నప్పుడు కూడా ఇది 90 FPS సపోర్ట్ చేయదు. అలాంటప్పుడు ఇంకా బెటర్ ఫోన్స్ మనకి ఆ ప్రైస్లో ఉన్నాయి 90 FPS సపోర్ట్ చేసేవి. సో ప్రస్తుతానికైతే ఈ ఫోన్ అవాయిడ్ చేయండి. యాజ్ ఆఫ్ నో మాత్రం ఈ ఫోన్ తీసుకోవద్దు. తర్వాత ఏమైనా అప్డేట్స్ ఇచ్చి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫిక్స్ చేసిన తర్వాత ఇది ఒకవేళ ఇంకా తక్కువ రేట్కి వస్తాయి. ఎందుకంటే ఇప్పుడే లాంచ్ అయింది కాబట్టి మన సేల్లో కూడా దీని మీద ఆఫర్స్ ఏం లేవు. లాంచ్ ప్రైస్కి అమ్మారు. లేకపోతే జనవరిలో అట్లా న్యూ ఇయర్ సేల్స్ వస్తాయి కదా, అప్పుడు దీని ప్రైస్ కొంచెం తగ్గచ్చు. ఒక 26, 25 ఆ ప్రైస్కి వస్తే మాత్రం ఈ ఫోన్ కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు మాత్రం ఈ ఫోన్ని ప్రస్తుతానికైతే అవాయిడ్ చేయండి. అప్డేట్స్ అన్ని వచ్చి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి అనుకుంటేనే ఈ ఫోన్ తీసుకోండి, లేకపోతే అవాయిడ్ చేయడం బెటర్ అని నా ఫీలింగ్. సో ఇది వాటి వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచింగ్. బాయ్. జై హింద్.